ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సందర్భంగా భారీ భద్రతా లోపంపై కర్ణాటక సర్కార్ చర్యలు తీసుకుంది. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గానికి సమీపంలో పేలుడు పదార్థాలు లభించడంతో కలకలం రేగింది. ఈ ఘటనపై 6 పోలీసులను సస్పెండ్ చేయగా పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న బెంగళూరులో పర్యటించిన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో సంచలన అంశం బయటపడింది. ప్రధాని రాకకు ముందు నిర్వహించిన సాధారణ సెక్యూరిటీ శానిటైజేషన్ తనిఖీల సమయంలో 2 జెలటిన్ స్టిక్స్ లభించాయి. బెంగళూరు శివార్లలోని కాగలిపుర ప్రాంతంలో ప్రధాని హాజరు కానున్న కార్యక్రమ వేదికకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఫుట్పాత్ పక్కన ఈ పేలుడు పదార్థాలను గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. భద్రతా తనిఖీల బాధ్యతల్లో ఉన్న 6 పోలీసు సిబ్బందిని బెంగళూరు సౌత్ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. జెలటిన్ స్టిక్స్ అక్కడికి ఎలా వచ్చాయి? ప్రమాదవశాత్తు పడ్డాయా లేక ప్రధానిని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా ఉంచారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు పదార్థాలు లభించిన వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. ప్రధాని పర్యటనల సందర్భంగా అమలు చేసే ఎస్పీజీ, రాష్ట్ర పోలీసుల భద్రతా ప్రోటోకాల్స్ లో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా అన్న అంశంపైన దృష్టి సారించారు. దేశ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన అంశం కావడంతో కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు నివేదికలను పరిశీలిస్తున్నాయి. ఈ ఘటనపై రాజకీయంగానూ దుమారం రేగింది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా క్షమించరానిదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. కర్ణాటకలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన ఆయన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు బయటపడతాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.